సిఐటి అనంతసాగర్ మండల కార్యదర్శిని. ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అలాగే రైతు సంఘాలు కలిసి సమ్మె చేస్తున్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 4 లేబర్ కోడ్లను తీసుకుని వచ్చాడు. కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను మాత్రమే తీసుకుని వచ్చాడు. దీనివల్ల కార్మికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే ఆ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే స్కీమ్ వర్కర్లకు సంబంధించిన అనేక పథకాలకు నిధులు కేటాయించడం లేదు. దానివల్ల ఈరోజు స్కీమ్ వర్కర్లకు ఉండేటువంటి ఆశయాలకు సంబంధించిన కానివ్వండి, అంగన్వాడీలు ఐసీడీఎస్ కానివ్వండి, దాని నిధులు లేక అవి నిర్వీర్యమైపోయే పరిస్థితికి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి వాళ్ళకి అధిక నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ సంక్షేమ బోర్డు నుంచి నిధులు ఇవ్వాలని చెప్పి, ఎవరైనా భవన నిర్మాణ కార్మికుడు గతంలో చనిపోతే వాళ్ళకి సంక్షేమ బోర్డు నుంచి నిధులు ఇచ్చేవాళ్ళు, అది ఇప్పుడు ప్రస్తుతం ఇవ్వడం లేదు. ఖచ్చితంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని బలోపేతం చేయాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ పెరిగిపోయింది. ప్రైవేట్ కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగులు ఎక్కువైపోయినారు. కాబట్టి కాంట్రాక్టీకరణ తొలగించి ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే దేశంలో అధిక ధరలు పెరిగిపోయినాయి. అలాగే అన్ని రకాల ఆహార పదార్థాలపైన జిఎస్టీని విధించి ఈరోజు మొత్తం దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం కేంద్రం ప్రభుత్వం దగ్గర పెట్టుకుని వాళ్ళకి ఎవరైతే ఏ రాష్ట్రాలు అయితే అనుకూలంగా ఉంటుందో ఆ రాష్ట్రాలకి నిధులు కేటాయిస్తా దక్షిణాది రాష్ట్రాలపైన సౌతి ప్రేమ ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం చూపుతుంది. కాబట్టి ఈ అన్ని విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు రైతులు అలాగే కార్మికులు కలిసి సమ్మె చేయడం జరిగింది. ఆ సమ్మెలో భాగంగానే ఈరోజు అనంతసాగరంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. అలాగే రైతులు పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. రైతాంగానికి సంబంధించిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పి ఈరోజు రైతు సంఘాలుగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం.